వెల్కమ్ టు ఐ న్యూస్. ఇన్నాళ్ళు తన శత్రు దేశాలను దెబ్బతీయడానికి రహస్యంగా ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పించి పెంచి పోషించిన పాకిస్తాన్కు తాము పాలు పోసి పెంచిన పాము తమనే కాటేస్తుంది అన్నట్లుగా తయారైంది. దశాబ్దాలుగా పాక్ ఆర్మీ ఇచ్చిన శిక్షణ, ఆయుధాలు ఇప్పుడు సొంత గడ్డపైనే వారిని వెంటాడుతున్నాయి. నిషేధిత తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వంటి సంస్థలు తమ దాడులను ఉధృతం చేసి పాక్ సరిహద్దులను అల్లకల్లోలం చేస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో నిన్న జరిగిన ఐఈడీ దాడి, 6 సైనికుల మరణం పాకిస్తాన్ పాలిటిక్స్ లోని రివర్స్ ఫైర్ కు ప్రత్యక్ష నిదర్శనం. ఇప్పుడు పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటి? పాకిస్తాన్ సరిహద్దులోని వాయువ్య ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లోని కుర్రం గిరిజన జిల్లా మరోసారి ఉగ్రవాదుల దాడితో ఉలిక్కిపడింది. సుల్తానీ ప్రాంతంలో పాకిస్తాన్ భద్రతా దళాల కాన్వాయ్ లక్ష్యంగా భీకరమైన ఐఈడీ పేలుడు దాడి జరిగింది. ఈ కిరాతక దాడిలో యువ మెడికల్ ఆఫీసర్ కెప్టెన్ నోమన్ సలీం సహా 6 సైనికులు మరణించారు. మొదట కాన్వాయ్ ఆ ప్రాంతం గుండా వెళుతుండగా కాల్పులు జరిగాయి. ఆ ఎదురు కాల్పులు జరుగుతున్న సమయంలోనే డోగర్ సమీపంలో శక్తివంతమైన ఐఈడీ పేలింది. కాల్పుల సమయంలో ఆర్మీ ట్రక్కులకు నిప్పు పెట్టారంటే దాడి ఎంత భీకరంగా జరిగిందో ఊహించవచ్చు. మరణించిన వీరుల ఫోటోలను పాకిస్తాన్ సైన్యం విడుదల చేసింది. తమ సైనికుల మరణానికి ప్రతీకారంగా పాకిస్తాన్ దళాలు రంగంలోకి దిగాయి. బుధవారం రాత్రి వారు బలూచిస్తాన్ లో 2 వేర్వేరు ఆపరేషన్లు నిర్వహించారు. క్వెటాలోని చిల్తాన్, కెచ్లోని బలేడాలోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేసి ఈ భీకర ఎన్కౌంటర్ లో ఏకంగా 18 మంది ఉగ్రవాదులను హతమార్చారు. కేవలం చిల్తాన్ లోనే 14 మంది ఉగ్రవాదులు హతమయ్యారంటే పాక్ సైన్యం ప్రతీకారం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ లో ఉగ్రదాడులు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ లో పోలీసులే, సైనిక భద్రతా దళాలే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. నిషేధిత తెహ్రీక్ తాలిబాన్ టీటీపీ ప్రభుత్వంతో చేసుకున్న 2022 కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన తర్వాతే ఈ దాడుల సంఖ్య పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు గత ఆదివారం కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి 2 ప్రధాన చొరబాటు ప్రయత్నాలను భద్రతా దళాలు భగ్నం చేసి 4 ఆత్మాహుతి బాంబర్లు సహా 25 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. ఆయుధాలు, పేలుడు పదార్థాలను భారీగా స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ పెంచి పోషించిన పాత స్నేహమే ఇప్పుడు పాక్ ఆర్మీని, ప్రభుత్వాన్ని ప్రాణ నష్టంతో పాటు అంతర్జాతీయంగా అప్రదిష్టపాలు చేస్తోంది. ఇన్నాళ్ళు మిత్రులుగా భావించిన వారే ఇప్పుడు ప్రధాన శత్రువులుగా మారారు. ఈ రివర్స్ గేర్ టెర్రరిజం నుంచి పాకిస్తాన్ ఎప్పుడు బయటపడుతుందో చూడాలి మరి.